దొండకాయ పెసరపప్పు తయారు చేసుకునే విధానం. దొండకాయ ముక్కలు తీసుకోవాలి. పోపులోకి మెంతాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్, అలాగే పెసరపప్పు కూడా కొంచెం తీసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని దానిలో నూనె వేసుకొని నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, సన్నగా తరిగిన మెంతాకు, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే ఆనియన్స్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక కొంచెం పసుపు, అలాగే పెసరపప్పు కూడా వేసుకొని ఫ్రై చేయాలి. ఫ్రై అయ్యే లోపల ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకొని ఫ్రై అవుతున్న పప్పులో వేసుకోవాలి. తర్వాత దొండకాయ ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం పోపంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. దొండకాయ ముక్కలకి పోపంతా పట్టేలాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. కొంచెం వేగాక రుచికి సరిపడా కారం, ఉప్పు వేసుకొని దానికి సరిపడా నీళ్లు పోసుకొని మూత పెట్టుకోవాలి. 3 విజిల్స్ రానివ్వాలి. తర్వాత ఎయిర్ తీసేసి మూత తీసి సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఎంతో రుచికరమైన దొండకాయ పప్పు తయారవుతుందండి. నచ్చితే మీరు